భారతీయ జనతా పార్టీకి అయితే తెలంగాణలో మంచి ఊపు వచ్చింది. నాయకుల మధ్య సమన్వయం ఇప్పటికీ లేదు. అందరూ ఫ్రెండ్లీగానే ఉంటారు, కానీ ఎవరికి వాళ్ళు గ్రిప్పు తమ చేతుల్లో ఉంటారు. ఈటెల, కిషన్ రెడ్డి, బండి సంజయ్ ముగ్గురు సమర్థమైన నాయకులే. బట్ ముగ్గురు సమన్వయంతో కలిసి వెళ్తున్నటువంటి దాఖలా ఇప్పటికీ కనిపించలేదు. డీకే అరుణ మంచి నాయకురాలే, అట్లాగే విశ్వేశ్వరరెడ్డి మంచి నాయకుడు. ఇట్లాంటి పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యుల్ని కలుపుకుంటూ వెళ్తా ఈ ప్రధానమైన ముగ్గురు కలిసి సాగితే భారతీయ జనతా పార్టీకి తిరిగే ఉండదు. బీజేపీ ఇంప్రూవ్ అవుతున్నటువంటి దశలో వీళ్ళల్లో వచ్చినటువంటి ఆ గ్రిప్పు కావాలన్నటువంటి ధోరణి ఒక రకంగా నష్టపరుస్తున్నా, కేసీఆర్ మీద కోపం తగ్గలేదు. ఎందుకంటే ఫామ్ హౌస్ నుంచి బయటికి రాడు. అదేంటంటే అధికారంలో ఉన్నప్పుడు అంతే, అధికారం లేనప్పుడు అంతే, అదేదో రాచరికంలాగా వ్యవహరిస్తాడన్నటువంటి కోపమే కేసీఆర్ని గద్దెదించడానికి ప్రజలకి కారణమైంది. ఇంకా ఆ బుద్ధి పోకపోగా మరింతగా పరిమితమైపోవడం అన్నటువంటిది వాళ్ళకి ఆ కోపం తగ్గలేదు అనడానికి సాక్ష్యం. ఈ దఫా బీఆర్ఎస్ పరోక్షంగా మద్దతు ఇచ్చినటువంటి వాళ్ళు కూడా పక్కకి వెళ్ళిపోవడం అన్నటువంటి. వాస్తవంగా బీఎస్పీ అభ్యర్థికి కరీంనగర్ దాంట్లో పరోక్షంగా ప్రోత్సహించింది బీఆర్ఎస్ అనినే అక్కడ అందరూ చెప్పేటటువంటి మాట. ఎందుకంటే బీఆర్ఎస్ హ్యాండ్లర్స్ నుంచినే అతన్ని ప్రమోట్ చేస్తూ తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అయినా కూడా ఓటమి పాలేరు. అట్లాగే కాంగ్రెస్ పార్టీ నేరుగా స్వయంగా రేవంత్ రెడ్డి దగ్గరుండి తిరిగినా సరే ఓటమి పాలవ్వడం, అసలు 3కి 3 దెబ్బతింటం ఒక ఎత్తు. భారతీయ జనతా పార్టీ రెండిట్లో ఘన విజయం సాధించడంతో పాటుగా మూడో దాంట్లో కూడా గట్టిగా స్థానాన్ని సంపాదించింది. నల్గొండ లాంటి చోట్లను గ్రిప్ లేనటువంటిది అనేకసార్లు అనేక ప్రయత్నాలు చేసిన విఫలమవుతా వచ్చినటువంటి చోట కాంగ్రెస్ దెబ్బతింది, బీజేపీ దెబ్బతిన్నా వాస్తవంగా గతంతో పోల్చుకుంటే బలం పెంచుకుంది భారతీయ జనతా పార్టీ. తద్వారా భారతీయ జనతా పార్టీ పట్ల పబ్లిక్ అంటే బీఆర్ఎస్ను చూసేసారు 2 టర్మ్స్, కాంగ్రెస్ను 1 టర్మ్లోనే విసుగొచ్చేసింది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్టు కనబడుతుంది. దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు బీజేపీ నాయకత్వానికి ఉంది.